ఈరోజు చిరు స్వరలహరి సీజన్ 9 ఈవెంట్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రావెల రామారావు సార్ని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. చిరు స్వరలహరి బ్యానర్ పెట్టినప్పటి నుంచి ప్రతి ఒక్క ఈవెంట్కి సార్ని ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేస్తూనే ఉన్నారు. సార్ వచ్చి నాకు సపోర్ట్ చేసి నేను పిలిచినా కాదనకుండా వచ్చి నాకు ఇంత సపోర్ట్ చేసిన సార్కి, ఎంత బిజీలో ఉన్నా చాలా బిజీగా ఉన్నా కూడా వచ్చి నాకు చాలా సపోర్ట్ చేస్తారు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగానే ఇప్పుడు సీజన్ 6 సీజన్ 7కి కొందరికి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి కొన్ని ప్రైజులు అనౌన్స్ చేశాను. అది కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయాను, ఆ పని బిజీ వల్ల. ఎందుకంటే ఈవెంట్స్ ఎక్కువైపోయాయి, ఆ ట్రాక్స్ పెట్టడం బిజీ ఉండడం వల్ల కుదరలేదు. కాబట్టి ఆ సీజన్ 6 సీజన్ 7 రిజిస్ట్రేషన్ ఎవరైతే ముందు చేశారో వాళ్ళకి, ప్లస్ సీజన్ 6లో కొన్ని లక్కీ డ్రా తీసాను 6గురికి, ఆ ప్రైజులు కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ముందుగా సీజన్ 6కి గాను ముందుగా రిజిస్ట్రేషన్ చేసింది హనుమాల ప్రభాకర్ సార్. వారి ప్రైజ్ని సోము సురేష్ కుమార్ గారు తీసుకుంటారు. అలాగే ఈ సాయిబీరా కళాక్షేత్రం హాల్ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి పోతన సార్ కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సింది కూర్చున్నాం. అదేవిధంగా సీజన్ 6లో సెకండ్ రిజిస్ట్రేషన్ చేసిన గారు సోము సురేష్ కుమార్ గారు, వారికి మరొకసారి అన్న మీరు కూడా దగ్గర ఉండండి. చిరంజీవి అన్న దగ్గర ప్రభాకర్ సార్ కదా. అదేవిధంగా ఇంకా నా 3rd 4th 5th 6th ఉన్నారు. కుసుమ గణేష్ గారు, విజయలక్ష్మి గారు, సుఖిత గారు, వాణిశ్రీ గారు ఈరోజు రాలేకపోయారు. వారి గిఫ్ట్లు తర్వాత వారికి అందజేయడం జరుగుతుంది. అలాగే సీజన్ 7 సంబంధించి మొదట రిజిస్ట్రేషన్ చేసిన వారు శ్రీధర స్వామి గారు, వారికి తర్వాత సెకండ్ రిజిస్ట్రేషన్ చేసిన వారు హనుమాల ప్రభాకర్ సార్, వారి ప్రైజ్ని మళ్ళీ సురేష్ కుమార్ గారు తీసుకోవాల్సింది. మొదటగా ఈవెంట్ చేస్తున్నానంటే ముందుంటారు సురేష్ కుమార్ గారు, ప్రభాకర్ సార్ గారు. ఆ విధంగానే వీరు సార్ గారు, విజయలక్ష్మి మేడం గారు, వాణిశ్రీ మేడం గారు ముందుగా ఉంటారు. ఈసారి ఒక్కొక్కసారి శ్రీధర్ స్వామి గారు ముందు వచ్చారు, తర్వాత కనుకుల రఘు గారు, ఈ విధంగా వస్తూ ఉన్నారు. 3rd ప్రైజ్ వచ్చేసి 3rd రిజిస్ట్రేషన్ వచ్చేసి సోము సురేష్ కుమార్ గారు. మళ్ళీ ఓకే సార్, చాలా అన్న చిరంజీవి అన్న ఇడు. తర్వాత సమ్మిరెడ్డి గారు ఈరోజు రాలేకపోయారు 4th ప్రైజ్. తర్వాత వాణిశ్రీ మేడం గారు, తర్వాత కనుకుల రఘు గారు రాలేదు. తర్వాత 7వ రిజిస్ట్రేషన్ వచ్చేసి సీజన్ 7కి వీరప్రకాష్ సార్ గారు.
సిరవన్న ఇటు చూడు. అదేవిధంగా సీజన్ 6లో లక్కీ డ్రాస్ తీయడం జరిగింది. మొదటి లక్కీ డ్రా విన్నర్ వచ్చేసి వీరప్రకాష్ సార్ గారు. లక్కీ డ్రా. సార్ గట్టిగా చెప్పండి. అలాగే సెకండ్ లక్కీ డ్రా విన్నర్ వచ్చేసి కన్నకంటి కోతనాచారి గారు, శ్రీ సాయి వీర కళాక్షేత్రం వ్యవస్థాపక అధ్యక్షులు. చిరన్న థర్డ్ ప్రైజ్ పద్మావతి గారు, ఫోర్త్ ప్రైజ్ రేణుక గారు, ఫిఫ్త్ ప్రైజ్ లక్కీ డ్రా విన్నర్ వచ్చి సుగీత గారు. వీళ్ళు రాలేకపోయారు. తర్వాత ఈవెంట్లో వారికి అందజేయడం జరుగుతుంది. అలాగే సిక్స్త్ ప్రైజ్ విన్నర్ వచ్చేసి శ్రీధర్ స్వామి గారు, లక్కీ డ్రా విన్నర్, సిక్స్త్ లక్కీ డ్రా విన్నర్. కరీంనగర్ నుంచి మన తన పాటతో డ్యాన్స్తో అలరించిన టీచే డాన్సర్ జగన్ని ఒకసారి స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. మొదటిసారి మన ఈవెంట్కి మన వరంగల్కి వచ్చారు కరీంనగర్ నుంచి. అతనికి చిన్న కాంప్లిమెంట్. అలాగే మొదటిసారి కరీంనగర్ నుంచి నా ఈవెంట్కి చిరు స్వరలహరికి వచ్చిన కరీంనగర్ నుంచి వచ్చారు మంజుల గారు, ఎమ్మెల్యే గారు. అన్న ఇడ్జుడు చారన్న పొద్దున చారు చారన్న మంచిగా కప్పండి రైట్ పట్టుకోండి చిరన్న దగ్గరికి. రైట్. తర్వాత పొన్నం చందర్ గారు. రెహమాన్ సార్ వెళ్ళారా? తర్వాత శ్రీలక్కి గారు. చిన్న చిన్న సన్మానం చిరుసోర్ల నుంచి. యాక్చువల్గా మెమోంటోస్ ఆర్డర్ పెట్టాను, కానీ చేసే అతను తిరుపతి వెళ్ళడం వల్ల మెమోంటోస్ అందలేదు. కాబట్టి ఓన్లీ షాల్స్ తోటే సత్కరిస్తున్నాను, ఏమనుకోకండి. తర్వాత ఈవెంట్లో మీకు కంపల్సరీగా మెమోంటోస్ అందజేస్తాను. తర్వాత జి వెంకటేశ్వర్లు గారు.
చెప్పండి చెప్పండి. తర్వాత జే అశోక్ గారు. అన్న ఇటు ఇటు తర్వాత వెంకటస్వామి గారు. వెరీ గుడ్. అది కరెక్ట్. రెండు కిలో కుక్కు అనాలి సార్. ఇటు చూడండి ఇటు చూడండి సార్. తర్వాత గజ్వేల్లి నరసింహాచారి గారు, నరసింహస్వామి గారు. అమ్మగారు రావాలి. అమ్మ రండి. అమ్మాయి ఓపిక పాటలు వింటూ కూర్చున్నారు కాబట్టి వారికి చిన్న కాంప్లిమెంటరీ గిఫ్ట్, చిన్న కాంప్లిమెంటరీ గిఫ్ట్. ఎప్పుడు తోడు నీడగా ఇద్దరు కలిసి వస్తారు ప్రతి ఒక్క ఈవెంట్కి. ఈవెంట్ ప్రారంభం నుంచి ఫస్ట్ ఈవెంట్కి వచ్చేది వారే. 8 గంటల వరకు వస్తారు, రాత్రి 8 గంటల వరకు ఉంటారు. శతమానం భవతి శతాయుష్యేవేంద్రియ. చిరన్న నెక్స్ట్ ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రామారావు గారికి సార్ కోదన సార్ అది పట్ల చిన్న కాంప్లిమెంట్ చిన్న అలాగే ఈరోజు మొదటి నుంచి ఆర్గనైజ్ చేస్తూ నాకు ఎంతో సపోర్ట్గా ఉన్నటువంటి స్వర్ణ గారికి చిన్న సన్మానం. అక్కడ చిన్న అలాగే స్వీటీ వర్మ గారు కో సింగర్ గా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు అలాగే దేవిక గారు మొదటిసారి నా ఈవెంట్కి వచ్చారు. వారికి చిన్నగా చాలా సన్మానం. ఇక మళ్ళీ మన పాటల పూదోళ్ళకి వెళ్ళిపోదాం.